రాజాసింగ్ రాజీనామాపై సీరియస్గా స్పందించింది బీజేపీ. తమకు వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని తేల్చి చెప్పింది. రాజాసింగ్ చేసిన ఆరోపణలో నిజం లేదని, ఆయన క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరిందంటూ ఫైర్ అయింది. గతంలో కూడా క్రమశిక్షణ రాహిత్యంతో సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నామని గుర్తు చేసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు లేఖ ఇవ్వాలని సూచించింది. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నట్టు తెలిపింది బీజేపీ. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పార్టీలో కొంచెం కలకలానికి దారితీసినట్టు కనబడుతుంది. అసంతృప్తికి లోనైన రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే రాజాసింగ్ రాజీనామాకు సంబంధించి తేలిగ్గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. అంటే రాజీనామా ఆయన బయటకు వెళ్ళిపోవడాన్ని తేలిగ్గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. అలాగే ఆయన మీద కంప్లైంట్స్గా ఒక లెటర్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, దాన్ని ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. బీజేపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లెటర్కి సంబంధించి ఆయన క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరిందంటూ పలు కంప్లైంట్స్ ఆయన మీద రాసినటువంటి లెటర్ను మనం చూస్తున్నాం. మా ప్రతినిధి మహేష్ జాయిన్ అవుతున్నారు. రాజాసింగ్ రాజీనామాకు సంబంధించి మాట్లాడదాం. మహేష్, ఏంటి రాజాసింగ్ ఇక అవుట్ ఆఫ్ బీజేపీ అని అనుకోవచ్చా? ఎట్లా చూడాలి? పార్టీ స్థానిక అంటే రాష్ట్ర క్యాడర్ మొత్తం టాప్ క్యాడర్ నుంచి కింద వరకు చేసినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, అఫీషియల్గా వచ్చిన లెటర్ని చూస్తే పరిస్థితి అయితే అంతే కనపడుతోంది. చక్రి, ఏదైతే ఈరోజు జరిగినటువంటి పరిణామాలు అయితే మనం ఉదయం నుంచి గమనిస్తూ వస్తున్నాం. ఎప్పటికప్పటికి మన ప్రేక్షకులకు చెప్తూ వస్తున్నాం. ఈరోజు సాయంత్రం రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం, తన ఏదైతే నామినేషన్ వేసేందుకు వస్తే ఆ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. తనకి ఎవరైతే ప్రపోజ్ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులను భయపెట్టారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక పార్టీకి నాకు తెగదెంపులే అయినటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ రాజీనామా లేఖని కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఈ కిషన్ రెడ్డికి ఇస్తూ ఈ లేఖలో ఏదైతే తన పార్టీకి రాజీనామా చేసినటువంటి విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ కూడా తెలపాలని కోరినటువంటి నేపథ్యం. అయితే ఈ విషయం పైన బీజేపీ సీరియస్గానే స్పందించింది. క్రమశిక్షణ రాహిత్యం పీక్ స్థాయిలోకి చేరిందని చెప్పేసి కూడా బీజేపీ ప్రస్తావించింది. ఏదైతే రాజాసింగ్ ఈరోజు చేసినటువంటి వివరం కావచ్చు, గత కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా క్రమశిక్షణ రాహిత్యానికి పరాకాష్ట అని చెప్పేసి బీజేపీ చెప్తూ వచ్చింది. అదే కాకుండా పార్టీ కన్నా ఎవరు కూడా అతిథులు కారు, పెద్దవాళ్ళు కారు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. బీజేపీకి ఏదైతే రాజాసింగ్ రాజీనామా చేశారో ఇదే రాజీనామాని స్పీకర్కి కూడా ఇవ్వాలని, స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖని పంపించాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యం. ఏదైతే ఈరోజు లేఖ కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగిందో ఆ లేఖను పార్టీ హైకమాండ్కి పంపిస్తామని చెప్పించినటువంటి నేపథ్యం. ఇంకోటి, రాజాసింగ్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఆయనను పార్టీ సస్పెండ్ చేస్తే ఆయనకు అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయేవారు కాదు. కానీ ఏదైతే పార్టీకి ఆయన రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్.